నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కులు దర్జాగా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామంలో ఒక ఇంట్లో సుమారు 3 టన్నుల 750 కేజీల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు సమాచారం తెలుసుకుని ద్వారకా తిరుమల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు దర్జాగా జీ కొత్తపల్లిలో ఒక ఇంట్లో సుమారు 5 టన్నుల పీడీఎఫ్ బియ్యాన్ని మాటూరు దుర్గారావు నిల్వ చేసిన ఆ బియ్యంగా గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ మాఫియాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి 10 నుంచి 12 వరకు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలను అద్దెకు తీసుకుని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులకు వచ్చిన సమాచారంతో ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకుని నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వచ్చేద్దాను. నెట్ 5, 6, 7, 8, 9 అదొక సైజ్ చూడండి. 125 బస్తాలు 5 మొత్తం 50 కేజీలు ఒకటే 3 సార్ 3 నెట్ 5 అండి 15 ఇంటూ డీటీ గారు లైట్ ఉందన్నారు. వచ్చింది ఇప్పుడు తెచ్చా 5 మొత్తం 50 కేజీలు ఒకటే 3 సార్ 3 నెట్ 5 అండి 15 ఇంటూ 5 నెట్ 5, 6, 7, 8, 9 అదొక సైజ్ 11 చూడండి. 125 బస్తాలు 25 సార్ అది